Hi guys, what's up? Good evening. Welcome back to Jivit Vlogs. Welcome back to one more vlog guys. ఈ రోజు డేట్ వచ్చేసి గుడ్ ఈవినింగ్ గైస్. కరెక్ట్ డేట్ మీద పడింది ఈ ముళ్ళు. ఎంత ఈ రోజు డేట్ 22nd కదా, 22nd. రేపు ఫ్రైడే గైజ్, శ్రావణ శుక్రవారంలో రేపు ఇంకొక ఫ్రైడే కాబట్టి రేపు మన ఇంట్లో వరమహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం చేస్తాము. సో బేసిక్గా రేపు వరలక్ష్మి వ్రతం అంటే మీరు ఆల్రెడీ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మమ్మీ వాళ్ళు నిన్నటి నుండి స్టార్ట్ చేసినారు. నేను ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్ గైస్, నిన్న స్టార్ట్ చేసింది వస్తానే ఇప్పుడు వరకు ఇప్పుడు టైం 4:30 అయింది ఈవినింగ్. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు. నైట్ కరెక్ట్గా ఒక 4-5 అవర్స్ పడుకుందామని ట్రై చేసినా నిద్ర రాలేదంట సరిగ్గా, బికాస్ ఆబ్వియస్లీ ప్లేస్ చేంజ్ అవుతుంది కదా. ప్లేస్ కాదు, మామ కూడా కరెక్ట్, డాడీ కూడా రాజస్థాన్కి బయలుదేరినారు. వాళ్ళు 3:30కి లేవడంతో ఇంకా నిద్ర లేదు. మళ్ళీ మార్నింగ్ నుండి స్టార్ట్ చేసింది గైస్. పూజ రూమ్ అంతా క్లీన్ చేసి సిల్వర్ ఐటమ్స్ అంతా వాష్ చేసి నేనేమో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. పిన్ని పార్లర్కి వెళ్ళాను అనమాట. సో హాయిగా పడుకున్నా. దర్శన్ ఫుల్ ఆన్ రెస్ట్ అండి. సో మొత్తం మెయిన్ డోర్ అంతా తుడిచేసి మొత్తం క్లీనింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా జస్ట్ బొట్లు ఒకటే పెట్టాలి. నేను చెప్పిన ఫస్ట్ నువ్వు దాని పక్కన పెట్టి కొద్దిసేపు పడుకుంటావా లేదా, నైట్ కూడా పడుకోలేదు అని చెప్పేసి ఎందుకు దోస్తాను నన్ను కుళ్ళిపోతు ఫెలో. సో అట్లా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు మెయిన్ అప్డేట్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే గాంధీ బజార్కి వెళ్తున్నాం గైజ్. ఎందుకంటే కాబట్టి ఒక చిన్న బ్యాడ్ న్యూస్ ఏమంటే మా అత్తయ్య ఈసారి కూడా రాలేకపోతున్నారనమాట వరలక్ష్మి వ్రతానికి. ఎందుకంటే రాకూడదు, షీఈ్ ఆన్ పీరియడ్స్. సో దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్. మా అత్తయ్య ఉండింటే మాకు వేరే ప్లాన్స్ ఉండిండే, అదంతా మీరు బ్లాగ్ చూసే లోపల మీకు అర్థమైపోతుంది అనమాట. ఏమనుకోండి మీ ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నామని చెప్పేసి. బట్ ఇప్పుడు వచ్చేకి లేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు గాంధీ బజార్. ఏం కొనడానికి, అమ్మవారిది ఆల్రెడీ శారీ కట్టి పెట్టింటారు కదా, అది కొనడానికి వెళ్తున్నాం అనమాట. హోప్ఫుల్లీ మాకు దొరకాలి అనుకుంటున్నాం మేము, బికాజ్ అప్పుడు కూడా ఒక పీస్ ఉండింది. కొంచెం వెతకాలి ఈసారి. అదంటే నేను మీకు అప్డేట్స్ ఫర్దర్గా వ్లాగ్లో ఇస్తాను. కానీ ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ గైస్. లెట్స్ గో. సెవెన్ 30 అయింది. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినాను నేను. దర్శన్ ఇంకా రాలేదు. దర్శన్ అయితే తిప్పి ఇంటికి తీసుకొచ్చినాడు గైజ్. అక్కడ పని అయిపోయింది. దాని తర్వాత మెడికల్ షాప్లో ఏదో బేసిక్ మెడిసిన్స్ కావాలంటే అవి తీసేసుకున్నాము. దాని తర్వాత బనానాస్ కోసం నేను చెప్తానే ఉన్నా, ఇంటి దగ్గర ఉంటాయి అక్కడే తీసుకుందామంటే లేదు అట్లా పోదాం ఊరికే తిరుక్కొని వద్దామన్నాడు. ఇప్పుడు కూడా రాలే ఇంటికి. అది ఏందో కుందానా ఏదో తినాలని ఉంది నాకు, అది తీసుకొస్తా అంటే చెప్పినా ఎక్కువ తీసుకురావద్దు దర్శన్, రేపు అన్ని ఐటమ్స్ చేస్తున్నారు వేస్ట్ అయిపోతాయంటే సర్లే తక్కువే తెస్తా అన్నాడు. హాయ్ పిన్ని గారు ఈజ్ బ్యాక్ ఫ్రమ్ ఫేషియల్. హాయ్ జూలీ వచ్చింది గైజ్ వరలక్ష్మి వ్రతానికి. కాలేజ్ ఇంకా మొన్ననే స్టార్ట్ అయిపోయింది. అండ్ మన డొక్కు యాజ్ యూజువల్గా హాయ్ నైటీలో ఉంది. అండ్ ఫేషియల్ చేయించుకొని జస్ట్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది గైజ్. ఇదండి మా హార్డ్ వర్కర్, ఎవర్ గ్రీన్ హార్డ్ వర్కర్. నిన్నటి నుండి చేస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి మొత్తం పూజ రూమ్ అంతా సెట్ చేసేస్తుంది. అండ్ బయటికి వెళ్ళి మనం కావాల్సినవన్నీ తెచ్చుకునే పని కూడా అయిపోయింది అనమాట. అండ్ జర్మన్ సిల్వర్ది ఇంకొకటి నేను వాళ్ళని అడిగిన, ఆ ప్లేట్స్ తెచ్చినా కదా అది ఏం చేయాలి కలర్ పోకుండా ఉండాలని అడిగిన. వాళ్ళు ఏమన్నారంటే లిక్విడ్ ఏం వేయకూడదంట దానికి. సబీనా ఉంటుంది కదా, సబీనా వేసి స్టిక్ వేసి మామూలు డ్రై బట్ ఉంటుంది కదా, డ్రై బట్టతో ఇట్లానే తుడిచేసి లోపల పెట్టేయాలంట. 6 ప్లేట్లు ఉన్నాయి, నేను మర్చిపోయినా, నీకు సరిపోయింది. గోల్డ్ కలర్ కదా, గోల్డ్ కలర్ నాకు గుర్తున్నాయి. నేను అందుకే ఫోన్ లో పెడదామా అంటే ఉన్నాయి బాగుందాం అనుకున్నా, కానీ పెద్దదే. కానీ అదేంది లాస్ట్ టైం కూడా గోల్డే పెట్టినాం కదా, ఈసారి సిల్వర్ థీమ్ లో పెడదామేమో అని తెచ్చిన. ప్లేస్ అయిపోయేమన్నాడు తెలుసు అక్కడ షాప్ అతను. అవి రోజు కావాలన్నా వాడుకోవచ్చు మేడం, మీరు సబీనతో తిక్కొని డైలీ వాడినా ఏం కావాలి కలర్ పోవాలి. డైలీ మనకు కలర్ అవసరం లేదు, కానీ కలర్ పోకుండా ఉండాలంటే సబీనాతో వాష్ చేయాలంట. అది చెప్పినాడు గైస్. వీళ్ళతో పాటు మీకు కూడా టిప్ చెప్పేసినాను. అండ్ ఇక్కడ మొత్తం సిల్వర్ అంతా ఆల్రెడీ అక్కడ బొట్టు పెట్టి పెట్టినారు. పూజ చేయాలంటే చాలా పని హెవీగా ఉంటుంది. మళ్ళీ పూజ రోజు ప్రశాంతంగా అయిపోతుంది, చాలా ప్రశాంతంగా. ముందు రోజు ఎక్కువ ఉంటాయి. మెయిన్ సిల్వర్ అంతా వాష్ చేయాలంటే టైం పడుతుంది కదా. నేను అక్కడికి మమ్మీకి చెప్పినా అనమాట, అంటే చూసేదానికంటే వాష్ చేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తాయి అని చెప్పేసి కదమ్మా. చాలా టైం పడుతుంది. పూజ రూమ్ 2
అవర్స్ పట్టింది. నాకంతే, నాకు పూజ నువ్వన్నా అలవాటు ఉంది కాబట్టి నీకు 2 hours పడుతుందా, నాకు 3 hours పడుతుంది తెలుసా. పూజ రూమ్ అంతా క్లీన్ చేసి సిల్వర్ గడగా తుడిచి పెట్టుకోవాలంటే నేను ఒకటే చేస్తా అంటే తీస్తే పని ఎక్కువే. ఏంది కలశం అక్కడే కరెక్ట్, అక్కడే బాబా అట్లే అక్కడే. గైస్ ఇవి జర్మన్ సిల్వర్, ఇది సిల్వర్ గైస్, యాక్చువల్ సిల్వర్ అన్నమాట. వెండిదండి, వెండిది అత్త వాళ్ళు తెచ్చిండేది. ఇది కేజీ ఉన్నాయి 2 నాకు తెలిసి, ఇక్కడే బెంగళూరు. ఇట్లా సపరేట్ సపరేట్ గా ఉంటాయి అనమాట. దీన్ని జస్ట్ ఫిక్స్ చేసుకుండేది అంతే. క్లీనింగ్ కి కూడా బాగా ఈజీ తెలుసా. ఎందుకంటే జూహి అత్త రాకూడదు చెప్పింది ప్రతిసారి మిస్ అవుతుందండి. అవును, ఎందుకో గానీ అది ప్రతిసారి అంటే గృహప్రవేశం దగ్గర నుండి మిస్ 10 days ఉందంట, కానీ అలా చెప్పే కాదేం అది మన చేతిలో లేనిది కాబట్టి. ఇక్కడ మేము అమ్మవారిది రెడీ చేస్తున్నాం కదా. ఈ ఫేస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ డాలీ అండ్ దర్శన్ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఒకటి సిల్వర్ది ఉన్నింది, అంటే ఇప్పుడు నేను మామూలుగా కలశానికి రోజు పెడతా కదా, దాంతోపాటు ఇంకొకటి ఉందన్నమాట అమ్మవారిది ఫేస్. సో దానికంటే మనం పసుపుది చాలా బాగుంటుంది కదా, ఫేస్లో కళ బాగా కనిపిస్తుంది కదా అని మేము లాస్ట్ మూమెంట్లో చెప్పాము. సో డాలీ వాళ్ళు వెళ్ళినప్పుడే కరెక్ట్గా లాస్ట్ ఇయర్ వర్షం పడింది, అందుకే ఈ ఇయర్ మేము బాగా గుర్తుపెట్టుకున్నాం అనమాట. జనరల్గా ఇప్పుడు 1 month నుండి ఈవినింగ్ టైం రోజు వర్షం పడుతూ ఉంది, అందుకే మేము ఏమున్నా డే టైంలోనే తెచ్చేసుకుంటే బెటర్. అప్పటికప్పుడు అంటే మనకి దొరకను కూడా దొరకవు. ప్లస్ మా సైడ్ అంతా ఆర్ఆర్ నగర్ సైడ్ అంతా షాప్స్ అన్ని 9 o'clockకే క్లోజ్ అయిపోతాయి అనమాట, మళ్ళీ కావాలన్నా దొరకవు. అండ్ దాంతోపాటు అంటే మాకు చీర కట్టడం కూడా ఈసారి ఎందుకు కాంప్రమైజ్ అయ్యామంటే మా ఎవరికి రాదు, లాస్ట్ టైమే చాలా ఇబ్బంది పడ్డాము. అందుకే ఈసారి రిస్క్ తీసుకోవడం ఎందుకు, కొంచెం నిదానంగా ప్రశాంతంగా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ నాకు మొత్తం సెట్ చేసిస్తే ఇక్కడ నేను జూలీ కలిసి జ్యువెలరీ చూస్తున్నాం అనమాట, ఏది సెట్ అవుతుంది ఏంటి అని చెప్పి. అండ్ జ్యువెలరీ అవ్వచ్చు, అమ్మవారికి చేతులకు పెట్టే యాక్సెసరీస్, కాళ్ళకు పెట్టే యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయి కదా, అది నేను లాస్ట్ ఇయరే తెచ్చుకున్నాను కాబట్టి అవన్నీ నీట్గా బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. అండ్ అమ్మవారికి కొంచెం గోల్డ్ జ్యువెలరీ కూడా వేశాను, చూస్తున్నాను ఏది సెట్ అవుతుంది ఏంటి అని. 10:20 అయింది టైము. జస్ట్ ఇప్పుడే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అంటే డెకరేషన్ వైజ్ ఏం పొద్దున్నే చేసుకుంటాము, ఇప్పుడు అలంకరణ వరకు పూర్తి అయిపోయింది. నేను మార్నింగ్ చూపిస్తాను, దర్శన్ ఇమిటేట్ చేస్తాను గైజ్. అప్పటి నుండి కల్కి మూవీ చూసుకుంటూ కూర్చున్నాడు. సో ఇక్కడ అవునవును ఇక్కడ చూడండి గైజ్, కల్కి మూవీ చూస్తున్నాడు. అది ఎన్నోసారి చూడటం, సెకండ్ టైం కదా. థియేటర్ లో ఒకసారి, ఇక్కడ ఒకసారి చూస్తున్నాడు. ఈ రోజే అదే థియేటర్ లో ఒకసారి, ఇప్పుడు ఒకసారి చూస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏమంటే పూలు కావాల్సినవన్నీ వచ్చినాయి. సో ఇది ఫేస్ లాక్ అయింది, ఒక్క నిమిషం. పూలు కావాల్సినవన్నీ వచ్చేసినాయి కదా, అక్కడ పెట్టేసినాం అనమాట. సో బేసిక్గా నైట్ అంతా కూడా మనము అస్సలు ఏసీ ఆఫ్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇన్ని పూలు ఫ్రిడ్జ్లో పెట్టాలంటే అస్సలు అయ్యే పని కాదు. మొత్తం అంతా ఫ్రిడ్జ్లో పెట్టేకి అయిపోతాం అనమాట. దర్శన్ డోంట్ ఇమిటేట్ మీ, ఓకేనా? మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. మొత్తం కిచెన్ అంతా ఒకసారి నీట్గా అట్లా క్లీనింగ్ అయిపోయింది. మిగతావన్నీ ఇక్కడ పెట్టేసినాము. మార్నింగ్ అంతా సర్దితే బాగుంటుందని చెప్పేసి అమ్మని వీలైనంత తొందరగా పడుకోమంటాను గైస్, ఎందుకంటే నైట్ కూడా నిద్ర పట్టలే కాబట్టి. నిద్ర రావట్లేదండి నాకు. నిద్ర రావాలంటే ఏం చేయాలో చెప్పండి గైస్. కొంచెం ఏం చెప్తారు? పడుకోండి ఆంటీ అంటారు. పడుకుంటా అంటే నిద్ర రావడం లేదంట. ఎన్ని రోజులు అయింది? 1 month అయింది కరెక్ట్ గా నిద్ర రాక. ఎవరైనా డాక్టర్స్ చూస్తూ ఉంటే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. నిద్ర పట్టేకి డాక్టర్ దగ్గరికి వెళ్ళామా అంటారు, వస్తుందిలేమ్మా అన్నారు, ఏం లేదంటారు. ఇప్పుడు 4 times బ్లడ్ టెస్ట్ చేసినారు, ఏమీ లేదు. కానీ నిద్ర రావడం లేదు, ఎందుకో తెలియడం లేదు. ఇంక ఇప్పుడు పాలు ఒకటే కాంచేసి పెరుగు అద్దేస్తే పెరుగన్నం చేసేకి అమ్మవారికి. పెరుగు అంటే ఉంది ఆల్రెడీ, కానీ ఫ్రెష్ అంటే పొద్దున్నే అవుతుందా, మనం ఫ్రిడ్జ్ లో పెడతాం కదా.
ఫ్రిడ్జ్ లో పెడతామా పెరుగు ఏమన్నా? ఇప్పుడు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ రోజు కదా వాడుకునేది మామూలుగా. పెరుగన్నానికి వాడుకోవచ్చు కదా. వాడుకోవచ్చా? సరేలే. మొత్తం అయిపోయింది గైజ్, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు లేచినప్పుడు పొద్దునే నన్ను లేపమా, నేను లేస్తా. లేపుతాలే. ఓకే గైస్, లెట్స్ గో. గుడ్ మార్నింగ్ గైస్, 5 o'clock అట్లా అవుతుంది, ఎర్లీ మార్నింగ్ టైమ్. ఇప్పుడే స్నానం చేసేస్తే బెటర్, బికాజ్ కొన్ని పనులు ఉంటాయి కదా, నేను కూడా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి త్వరగా లేచాను అనమాట. సో లెట్స్ గెట్ ఫ్రెష్ అప్. సో ఫస్ట్లీ ఇక్కడ నేను ఫాక్స్టైల్ హైడ్రేటింగ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ ఫేస్ వాష్ లాగానే కాకుండా మేకప్ రిమూవర్ లాగా కూడా చాలా మంచి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ దీంట్లో మాయిశ్చర్ లెవెల్ కూడా బాగుంటుంది, బికాజ్ ఇందులో మాయిశ్చర్ లాక్ టెక్నాలజీ అనేది ఉందన్నమాట. దానివల్ల స్కిన్ ఏంటంటే చాలా డ్రై అవ్వకుండా, స్ట్రిప్ డౌన్ అవ్వకుండా నీట్గా జెంటల్గా క్లెన్స్ చేస్తుంది. అండ్ లైట్ వెయిట్ క్లెన్జర్ అనమాట ఇది. సో ఇందులో 2 బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, ఒకటి మేకప్ రిమూవర్ లాగా అండ్ ఫేస్ వాష్ లాగా కూడా. అండ్ ఇందులో ఏంటంటే మనకు రెడ్ ఆల్గే ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది, దాంతోపాటు విటమిన్ B5 ఉందన్నమాట. సో దానివల్ల స్కిన్ని చాలా మంచిగా క్లెన్స్ చేస్తుంది. పోర్స్ ఏమన్నా లేదంటే యాక్నే ఏమన్నా వాటిని ఫేడ్ అవుట్ చేసి బ్లెమిషెస్ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ స్కిన్ కూడా మంచిగా హైడ్రేటెడ్గా, కంఫర్టబుల్ అండ్ సపల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను సేమ్ రేంజ్ నుండే విటమిన్ C సీరం అప్లై చేస్తున్నాను. స్కిన్ అంతా మంచిగా బ్రైటన్ అవ్వడానికి అండ్ స్కిన్ టోన్ మంచిగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు 15% L-ascorbic యాసిడ్ ఉందన్నమాట. అదేంటంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ C. సో దానివల్ల స్కిన్లో చాలా మంచి డీప్గా పెనట్రేట్ అయ్యి ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ లైక్ ఏ మ్యాజిక్. కాకపోతే మనం రెగ్యులర్ బేసిస్లో విటమిన్ సిది ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ మిస్ చేయొద్దండి. నా ఫేవరెట్వి నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేసి ఉంటాను. అండ్ నెక్స్ట్ నేను ఇంకా డైరెక్ట్గా ఫాక్స్టైల్ సూపర్ గ్లో మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. సో బేసిక్గా ఈ మధ్య కొంచెం విటమిన్ C అవన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులో మనకు విటమిన్ C అనేది ఉంటుంది అనమాట. సో స్కిన్లోకి చాలా డీప్గా పెనట్రేట్ అవుతుంది, దాంతోపాటు హెల్దీ గ్లో అనేది ఇస్తుంది అనమాట మంచి స్కిన్కి. అండ్ స్కిన్ అంతా కొంచెం ల్యూమినస్గా కనిపించడానికి, గ్లోగా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఫార్ములేటెడ్ యూజింగ్ నానో విటమిన్ C అండ్ స్క్వెలిన్ అనమాట. డెఫినెట్లీ చెక్అవుట్ ఆల్ ద ప్రోడక్ట్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. గుడ్ మార్నింగ్ గైస్, వి వోకప్ అట్ 6:30. డాలీ ఆల్రెడీ రెడీ కూడా అయిపోతుంది. డాలీ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. రెడీ అయిన తర్వాత ఒకేసారి చూపిస్తాను. సో నా స్నానం అయిపోయింది, నైట్ డ్రెస్ వేసేసుకున్న కొత్తది. సారీ వేసుకుంటా కాసేపట్లో, బికాజ్ పని ఉంటుంది కదా మనకు కొంచెము. సో అదంతా అయిపోయిన తర్వాత ఒకేసారి రెడీ అయితే బెటర్ అనుకుంటున్నాను. మమ్మీ అయితే ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తోంది. చూస్తా నాకేమైనా డెకరేషన్ నేను చేసేలాగైతే చేసేస్తాను. యాక్చువల్లీ నేనే చేద్దాం అనుకున్నా, కాకపోతే అమ్మ ఏంటంటే సర్లే నువ్వు రెడీ కాపో, నేను చేసి ఉంటాను, నీకు దీపాలు పెడదు కానీ అని చెప్పేసి నన్ను చేయనివ్వట్లేదు అనమాట. సో లెట్స్ గో, అక్కడ ఏం చేస్తున్నారో చూద్దాం. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్తే అమ్మ ఇక్కడ నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే మమ్మీ నేను ఒక 2 నైవేద్యాలు ఏమన్నా ప్రిపేర్ చేసేసి ఇంకా ఎలాగో వంట వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకి చెప్పిన తర్వాత మిగతావి ఏమన్నా చేపించి నైవేద్యం పెడదాం అనుకున్నాము. కానీ మేము అర్లీగా లేవడం వల్ల కొంచెం అన్ని అమ్మవారికి మన చేతుల మీదనే ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేస్తే ఇంకా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో టోటల్ ఆ రోజు మొత్తం ఫ్రూట్స్ అన్నీ కలిపి ఐ థింక్ 11 వెరైటీస్ పెట్టినట్టున్నాం. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ మొత్తం అంతా 5 అండ్ కొన్ని స్వీట్స్. సో ఇవన్నీ చేసే లోపల కొంచెం టైం పట్టేసింది అనమాట. దద్దోజనం చేసినాము అండ్ దాంతోపాటు లెమన్ రైస్. స్వీట్స్ నేను మమ్మీకి చెప్పాను అనమాట, ఎక్కువ చేయొద్దు మమ్మీ అంటే కేసరి చేశారు అండ్ దాంతోపాటు స్వీట్ పొంగల్. సో స్వీట్ పొంగల్ నాకు కూడా వస్తుంది అనమాట, బికాజ్ నేను దసరాకి చేశాను. ఎంతమందికి గుర్తుందో, దసరాకి ఏమైందంటే ఎవరు లేకుండా అప్పుడు దర్శనం నేనే కాబట్టి అప్పుడు 5 టైప్స్ నైవేద్యాలు ప్రిపేర్ చేయడంతో కొంచెం ఐడియా ఉందన్నమాట నాకు కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. కానీ ఈ లోపల నువ్వైతే స్లో చేస్తావు, కొంచెం నేను ఫాస్ట్గా చేసేస్తాను పర్లేదు అని చెప్తుంటే ఇక్కడ దద్దోజనానికి అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట. పెరుగన్నం గైస్ చాలా ఫేవరెట్. అండ్ ఆ రోజు మీరు నోటీస్ చేసుంటారో లేదో, లేదంటే ఎంతమంది రిలేట్ అవుతారో తెలీదు, మనం ఎప్పుడైతే దేవుళ్ళ కోసం నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నా లేదంటే అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నా మనం ఏం టేస్ట్ చూడం కదా. సో టేస్ట్ చూడకపోయినా అప్పుడు టేస్ట్ ఎంత బాగా కుదురుతాయి తెలుసా. యూజువల్ డేస్ కంటే నైవేద్యం
పెట్టిండే ఫుడ్ చాలా టేస్ట్ బాగుంటుంది అని నా ఫీలింగ్. సో నైవేద్యం అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఇవి ప్రిపేర్ చేస్తుంటే నేను డెకరేషన్ కొంచెం చూసుకున్నాను అనమాట. అలంకరణ ఇంకా మిగతాది మమ్మీ కంటిన్యూ చేసేసారు. చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అవుదాం అనుకున్నాను. కాకపోతే ఒకేసారి అలంకరణ అంతా పూర్తి అయిపోయినాక రెడీ అయిపోతే నేను ఒకేసారి హారతి ఇచ్చేకి బాగుంటుందిలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఇవన్నీ ముందు రోజు నైట్ తెప్పించి మంచిదైంది. బికాజ్ అప్పటికప్పుడు అంటే చాలా హడావిడిగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ మనము శివునే పిలిపించాం కదా మొత్తం ఇక్కడ డెకరేషన్కి అంతా. అప్పుడు ఏమైందంటే మనము టేప్స్ ముందే చూసుకోలేదు. అవి కొంచెం నార్మల్ టేప్స్ కాదనమాట, పేపర్ టేప్స్ లాంటివి కాదు. అందుకే నాకు ఇక్కడ మొత్తం డోర్ దగ్గర ఒక సైడ్ ప్యాచ్ వెళ్ళిపోయింది అనమాట. అందుకే ఈసారి ఆ రిస్క్ ఏమొద్దు, గ్లాసెస్కి ఏం పెట్టేది వద్దు, మనం నార్మల్గా ఎలా అయితే ఇంట్లో డెకరేషన్ చేసుకుంటామో అలానే కొంచెం పూలు వేసి కొంచెం గ్రాండ్గా చేద్దాము, మనకు నచ్చినట్టే మన చేతుల మీద చేసుకుందాము అన్నట్టు నేను మమ్మీ ఫిక్స్ అయిపోయాము. అండ్ మావేరు తోరణాలు ఇవన్నీ అబ్బాయి తెచ్చిస్తాడనమాట. నాకు బాగా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడికి అడిగాడు అనమాట, ఇట్లా హారంలాగా ఏమైనా చేసి అలా అంటే నేను లేదు పర్లేదు అలాగే తీసుకురా అని చెప్పాను. అండ్ ఫైనలీ ఇక్కడ నేను రెడీ అయిపోయాను గైస్. ఇంకా ఆ చీర అంతా ఈరోజు నేనే కట్టుకున్నాను. అండ్ ఈ చీరకు ఒక స్టోరీ ఉంది. ఆల్రెడీ మీరు తెలిసింటుంది, ఇది మావయ్య నాకు ఇచ్చిండే శారీ అని చెప్పేసి. కాకపోతే లెంత్ చాలా చాలా ఎక్కువ ఉంది. లెంత్ అంటే మళ్ళీ పళ్ళు సైడ్ లెంత్ కాదు, ఇట్లా మనము హైట్ దగ్గర చాలా లెంత్ ఉందనమాట. నేను అక్కడికి ఎంత ఫోల్డ్ చేసి పెట్టానంటే అయినా అవ్వట్లేదు. ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేస్తే పొట్ట చాలా ముందరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అక్కడికి చాలా ఎక్కువ ఫోల్డ్ చేసి పెట్టాను. అందుకే మీరు పిక్చర్స్లో నోటీస్ చేసినట్టయితే కింద కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే చాలా ఎక్కువ లెంత్ ఇచ్చేసారు. పిన్ని అదే అంటుంది అనమాట, అమ్మో నీ హైట్కే నీకు ఇంత కిందికి వస్తూ ఉంది ఇది, ఇంకా నా హైట్ వాళ్ళు కట్టుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి. సో అలా ఉండేది అనమాట. కానీ సారీ అయితే చాలా చాలా బాగుంది. రెండు సైడ్స్ లెంత్ చాలా బాగా ఇచ్చారనమాట, క్వాలిటీ ఉంది. అండ్ డాలీ డ్రెస్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మౌనికా క్లాసెట్ అని చెప్పేసి సో అక్కడ తీసుకుంది అనమాట. మగ్గం వర్క్ అంతా వచ్చి చాలా సింపుల్గా బాగుంది. అండ్ ఓవరాల్గా నా బ్లౌజ్ డిజైన్ అంతా చాలా బాగా కుదిరాయి. యాక్చువల్గా నేను ఇది షార్ట్ పెట్టినప్పుడు డార్క్ కలర్ శారీస్ కూడా ట్రై చేయండి అని కామెంట్స్ వచ్చాయి. డెఫినెట్గా అండి, అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాం కదా, సో దాన్ని నెక్స్ట్ అది కొంచెం డార్క్ కలర్ ఉండేదే తీసుకున్నాను నేను. అదొకసారి చూడండి. బేసిక్గా నాకు పేస్టల్ కలర్స్ అన్నా కొంచెం లైట్ కలర్స్ అన్నా బాగా ఇష్టం అనమాట. డెఫినెట్గా బ్లూ కలర్ శారీ స్టిచ్చింగ్ అయిపోగానే ఏదన్నా మంచి ఫెస్టివల్కి వేసుకుంటాను. అండ్ ఎలా ఉంది మన ఇంట్లో అమ్మవారు చెప్పండి కామెంట్స్లో. ఆ రోజు ఏంటంటే మనకు 10:30 లోపల తాంబూలాలు ఇచ్చేస్తే మంచిదనమాట. 10:30 తర్వాత అంత బాగాలేదు అని చెప్పేసి ఇంకా మేము వెంటనే స్టార్ట్ చేసేసాము పూజ చేయడం అంతా కూడా. దీపాలు పెట్టేసి అండ్ తర్వాత అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టోత్తరాలు అవ్వచ్చు అండ్ దేవి పాటలు అవ్వచ్చు, ఇవన్నీ పెడుతూ ఉంటాము. అష్టోత్తరాలు ఏంటంటే నాకు అన్నీ ఆబ్వియస్లీ నాకైతే గుర్తుండవు, కానీ మమ్మీకి అయితే చదివి అలవాటు అయిపోయింది అనమాట. సో నేను ఏం చేశానంటే యూట్యూబ్లో పాటలు వస్తాయి కదా అష్టోత్తరాలు, అవి పెట్టేసి ఇంకా నేను కూడా మనసులో అనుకుంటూ కొన్ని బయటికి చదువుకుంటూ అలా ఉన్నాను అనమాట.
అనమాట. అండ్ మేము ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కొంచెం హౌస్ హెల్ప్ వాళ్ళు వచ్చే లోపల కొంచెం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే బెటర్. దాంతోపాటు మేము క్లీనింగ్ కూడా చేసేసామన్నమాట. ఇంకేముంటుంది, ఆఫ్టర్నూన్కి ఏమన్నా లంచ్ ప్రిపేర్ చేసేది కూడా చాలా తక్కువ ఉంటాయి. మా కుక్ వచ్చేసి రసం చాలా బాగా చేస్తారు. సో ఒకటే చేపించామన్నమాట. మొత్తం ఇంకా క్లీనింగ్ అయిపోయింది కాబట్టి పెద్ద పనులు ఏం లేవు. వచ్చే లోపల అన్నీ మేము నీట్గా చేసేసామన్నమాట. సో ఇలా జరుగుతుందన్నమాట ఇంట్లో పూజ అంతా కూడా. చాలా బాగా కుదిరిందండి. ఎక్సెప్ట్ అత్తయ్య లేరు అనేది, రాలేకపోయినారు అనేది తప్పించి ఇంకా మిగతావన్నీ చాలా చాలా బాగా జరిగాయి. అండ్ మేము అనుకున్న టైంలోనే కరెక్ట్గా అందరికీ వాయినాలు కూడా ఇచ్చేసే టైం కుదిరిందనమాట. అంటే 10:30 లోపల మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ అష్టోత్తరాలు చదువుతూ చాలా బాగా కుదిరింది. అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ పడుతుంది అనమాట మనకు అష్టోత్తరాలు అన్నీ కంప్లీట్ అయిపోయే లోపల. సో ఈ లోపలే నేను హారతి ఇచ్చేయడము, లేదంటే దీపాలు పెట్టేయడము, అండ్ లాస్ట్లో మంగళహారతి ఇవ్వడము, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీ అందరి మీద, ఫ్యామిలీ మీద, పిల్లల మీద, అందరి మీద ఉండాలని నేను అనుకుంటున్నాను. అండ్ వీ ఆల్సో నీడ్ సేమ్ సార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూ గైస్. డెఫినెట్లీ బ్లెసెస్. నేను మిగతాది ఏదైనా పూజలో చేస్తాను కానీ టెంకాయ కొట్టడం ఒక్కటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు, ఎందుకో తెలీదు. అంటే టెంకాయ కొట్టే ప్లేట్ ఉందన్నమాట ఇంట్లో, కాకపోతే అది నాకు ఫింగర్కి టచ్ అయింది ఒకసారి. సో అప్పటి నుండి ఎందుకో కొంచెం టెంకాయ కొట్టాలంటే ఓకే కొట్టాలా వద్దా, లేదు దర్శన్ని పిలిచేస్తే బెటర్ కదా, దర్శన్ ఊరికే అట్లా అంటానే అది తొందరగానే అయిపోతుంది అనమాట. అండ్ దాంట్లో ఇంకొక డౌట్ ఏంటంటే నాకు కింద ఇవి టైల్స్ అనమాట. దట్టు మనం ఇది ఫ్రమ్ స్క్రాచ్ నుండి కాదు కదా, ఈ టైల్స్ మనకు బిల్డింగ్ వాళ్ళు ఇచ్చిండేటివి కాబట్టి అదొకటి టైల్స్ ఏమైనా పగిలిపోతాయేమో అని చెప్పేసి. బట్ అలా ఇప్పటి వరకు జరగలేదు, జరగకూడదు అని కూడా అనుకుంటున్నాము. ఇంకా అమ్మ నేను కలిసి ఇక్కడ మంగళహారతి చేస్తున్నాము అమ్మవారికి. నిజం చెప్పాలంటే నా మనసు అంతా చాలా చాలా ప్రశాంతంగా, చాలా సాటిస్ఫైడ్గా ఉండిందనమాట. బికాజ్ మమ్మీ వాళ్ళు ఇక్కడికి రావడము, ఇక్కడ పూజ సెలబ్రేట్ చేసుకోవడము, అండ్ నాకు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తోంది. పెళ్ళైన తర్వాత ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతము. ఇలాంటివి ఇంకా చాలా చాలా చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ అత్తయ్య కూడా రావాలని అనుకుంటున్నాను గైజ్ నేను డెఫినెట్గా. అండ్ ఫస్ట్ ఇంకా దర్శన్కి ఇచ్చేసిన తర్వాత హారతి మళ్ళీ నేను తీసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళందరికీ ఇచ్చేసాను. అండ్ పూలు కూడా అంతే, దర్శన్కి జనరల్గా హెడేక్ వస్తుంది అనమాట, కానీ నేను చెప్పేసాను ఈరోజు లేదు పెళ్ళిలో కూడా అందుకే పెట్టుకోలేదు, ఈరోజు నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను, మల్లెపూలు పెట్టుకోవాల్సిందే అన్నట్టు పెట్టుకున్నాను అనమాట. అండ్ హెయిర్ స్టైల్ అంతా కూడా ఈసారి నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మేకప్ వాళ్ళని ఏమైనా పిలిపిద్దామా, లేదంటే హెయిర్ స్టైలిస్ట్ ఏమైనా పిలిపిద్దామా అనిపించింది. కానీ దాని తర్వాత అవన్నీ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ప్లస్ పూజలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేమని చెప్పేసి పర్లేదు నేనే వేసేసుకుంటానని చెప్పి ఫ్రంట్ పార్ట్ అంతా నేను వేసుకోవడము, అండ్ బ్యాక్ అల్లడం అంతా పిన్ని అల్లడము అట్లా జరిగిందనమాట. కానీ ఓవరాల్గా లుక్ వైజ్ అయితే నాకు బాగా కుదిరింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి గోల్డ్ సెట్ వేసుకోనంటే లైట్ కలర్ శారీ కాబట్టి బాగా హైలైట్ అయ్యేది అన్నారనమాట. ఎందుకో నాకు ఆ రోజు డైమండే వేసుకోవాలనిపించింది, అందుకే ఇంకా నేను వేసేసుకున్నాను అనమాట. బట్ ఓవరాల్గా ఐ లైక్డ్ మై లుక్. కానీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. సో దీని తర్వాత ఇంకా వెంటనే లేట్ చేయకుండా అమ్మ వాళ్ళకి తాంబూలాలు అయితే ఇచ్చేసాను, బికాజ్ అప్పటికే టైం 10:20 అట్లా అయినట్టుంది. సో స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా తాంబూలాలు ఇచ్చేయడము.
ఇది అయిపోయిన తర్వాత ఇంకా దర్శన్ దగ్గర కూడా నేను ఆశీర్వాదం తీసేసుకున్నాము. మొత్తం 5 మెంబర్స్కి ఇచ్చాను అనమాట. మా హౌస్ హెల్ప్ వాళ్ళతో కలిపి 5 మెంబర్స్కి ఇచ్చేసాను తాంబూలం అంతా. అండ్ కరెక్ట్ టైంకి కూడా అయిపోయింది. సో ఫస్ట్ ఏమనుకున్నామంటే కిందికి వెళ్ళి ఫొటోస్ తీసేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకున్నాము. కానీ వద్దు, అప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా ఆకలేస్తోంది. దట్టు నైవేద్యం కూడా అన్నీ పెట్టేసాం కాబట్టి తినేసిపోవడం బెటర్, కొంచెం ఎనర్జీ ఉంటుంది అనుకున్నాం. బికాజ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందు రోజు నైట్ కూడా మనం ఎక్కువ డిన్నర్ చేసినాం అనమాట. నేనైతే చెయ్యను ఎక్కువ డిన్నర్, ఎందుకు ఆకలి అనిపించదు ఏమన్నా ఇట్లా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నా లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా. సో మొత్తానికి ఇలా జరిగిందనమాట మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం. పూజ అంతా కంప్లీట్ అయిపోయి కిందికి వచ్చినాం గైస్ ఫొటోస్ తీసుకోవడానికి. గార్డెన్ ఏరియాకి వచ్చినాము. జూలీ డాలీ అయితే లిటరలీ మాయమైపోయినారు. ఈ చుట్టుపక్కల లేరు గైస్ ఫోటో తీసుకుంటా. అండ్ దర్శన్ పిన్నిది నాది అయిపోయింది ఆల్రెడీ. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం మేము. అండ్ వీళ్ళిద్దరు ఏమంటే ఇక్కడ అమ్మవారిది ఏం డిస్కస్ చేస్తున్నారు పిన్ని మీరు? మేము నిన్న చూసి వచ్చినారు కదా, అది 60,000. అది సెట్టే అడిగినాం గైస్ మేము, అమ్మవారిది ఎంత ఉంటుంది అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 65,000 ఉంటుంది అన్నారు. మొత్తం విత్ జ్యువెలరీ అన్నీ వస్తాయంట, సెట్ ఇస్తారంట. అదే పిన్ని 60,000 అంటే ఎక్కువ కదా, అట్లీస్ట్ ఒక 30,000 ఉండింటే తీసుకుంటా అంటే. కానీ వెనకాలంతా నీట్ కట్టిన్లా, అంటే ఇంకా రెడీ చేస్తారో లేదంటే ఏమో. మనం కట్టితేనే బాగుండేది అది. ఇప్పుడు చూడు మన ఇంట్లో అసలు చాలా బాగుంది. కట్టే వాళ్ళు బాగా కడతారు. అంటే శారీ గానీ ఏమంత క్వాలిటీ ఏం లేదు, వాళ్ళు కట్టినట్టు అంత క్వాలిటీ ఉండవు. మనం కట్టేది వేరే. అమ్మవారిని అట్లా తీసుకురావచ్చు అక్కడ నుండి కట్టించు, లేదంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా కట్టే వాళ్ళు ఉన్నా పంపిమనాల నెక్స్ట్ నుండి ఎప్పుడన్నా. ముందే కనుక్కొని పెట్టుకోవాలా. నెక్స్ట్ కట్టాలనుకుంటాను గైస్, చూద్దాము. ముందే కనుక్కొని పెట్టుకోవాలా కదా దర్శన్. ఎందుకంటే కాస్ట్లీ సారీస్ మొదటి చుట్టూ కడితే బాగా రాదు. లాస్ట్ టైం కూడా మనకు చాలా ఇబ్బంది పడినాము, అందుకే. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకే బాగా వస్తారు. అదే అమ్మ ఉండింటే అమ్మ మిస్సింగ్ గైస్. ఇంకా దగ్గర ఒక 12 o'clock అట్లా మావయ్య వచ్చేసారనమాట. లంచ్ చేసుకొని వెళ్ళండి మీరైనా రండి అని చెప్పాను. అండ్ దీంతో పాటు ఏంటంటే అత్తయ్యకి కూడా మొత్తం ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసి పంపించాను. బికాజ్ వాళ్ళు రాలేకపోయినా కూడా అట్లీస్ట్ ఇంటి ఫుడ్ అయినా ఉండనివ్వు అని చెప్పేసి మావయ్యతో పాటు పంపించేసాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. దీనికి ఇంకా కంటిన్యూయేషన్ ఫర్దర్ వ్లాగ్స్ అన్ని మీకు డైలీ ఆల్మోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, అట్లీస్ట్ డే బై డే. Thank you so much for watching this vlog, and we will see you in my next vlog. And today's post notification shout out goes to Bhagya Garu and Shweta Garu. Thank you so much for subscribing and thank you so much for commenting. And next video lo meeku kuda post notification shout out lo oka part avali anukunte definitely kinda comment section lo #post notification shout out అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి, సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్ అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.